మనిషి నిజంగా తేలినట్టు అనిపించిందా లేదా మీకు? చెప్పండి. రైట్. ఎందుకు అన్నప్పుడు ఏం చెప్పాలి? మంత్రమా సైన్సా? ఎందుకంటే కనిపించింది? మిర్రర్ ఉంది కాబట్టి. ఇది రిఫ్లెక్షన్ అని చెప్తారు సైన్స్ లా. మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పాలంటే రైట్ చూపించినప్పుడు లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ చూపించినప్పుడు రైట్ కనిపిస్తుంది. నేను మంత్రశక్తి అనేది చెయ్యి పట్టుకున్నా, ఈ కాలు లోపల దాపెట్టేసిన, నేను ఒకటే కాలు లేపినా ఒకటే చెయ్యి లేపినా, మనిషి నిజంగా తెలియనట్టు అనిపించిందా లేదా? అదే ఇది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఇంగ్లీష్ లా, తెలుగులో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం 9th క్లాస్ పాఠము. సూత్రం M1V1 ఈ 6 బాళ్ళు ఉన్నాయి కదా, 6 బాళ్ళు బరువులన్నీ సమానం, ఈక్వల్ మాస్. బరువులన్నీ సమానం ఉండి ఒకదానికి ఒకటి అంటుకున్న ప్రదేశంలో ప్లేస్ లేదా? కనిపిస్తలేదంటే ఎట్లా? నువ్వు కనిపించే ప్రయత్నం చేయాలి, అదే సైన్స్. ఈక్వల్ మాస్ ఉండి ఒకదానికి ఒక టచ్ అయి ఉన్న ప్రదేశం ఏమైందంటే మనం ఎంత మాస్ అప్లై చేస్తే అంత మాసే మూమెంట్ కావాలి, ఎంత బరువుతో ఢీకొంటే అంత బరువే ముందుకెళ్ళాలని చెప్తుంది సైన్స్. నేను ఒక బాల్తో కొట్టినప్పుడు ముందుకు బాల్స్ ఎన్ని? 5. సరే, ఒకటి చెప్పిన పాస్, 5 చెప్పిన ఫెయిల్. ఈక్వల్ మాస్ ఉన్నప్పుడు ఎంత అప్లై చేస్తే అంత మాసే మూమెంట్ అవుతుంది అని చెప్తుంది పాఠం. ఒక బరువుతో కొట్టినప్పుడు ఎనిమిది, 2 అన్నప్పుడు ఎంత? చెప్పిన 2 చెప్పిన అంత పాస్, చెప్పిన ఫెయిల్. పోయిందా? 3 అన్నప్పుడు ఎంత? పోయింది కదా. 4 అన్నప్పుడు ఎంత? ఆడెవరో చెప్తారు 4 అన్నోడు పాస్, ఇంకా వేరే చెప్పినంత ఫేర్. చూడండి, పోయినా 4 ఎంత కొడితే అంతే కదా. 3 సార్లు సక్సెస్ అయింది, 4వ సారి ఫెయిల్ అవుతుందా? కాదు కదా. ఇప్పుడు ఆన్సర్ మళ్ళీ కరెక్ట్ చెప్పాలి అందరూ. 5 అన్నప్పుడు ఎంత? అట్లా నేను ఎంత అంటే అంతే అన్న సార్. పోయినా దూరం చూడు, ఎంత దూరంకి వెళ్ళి కొడితే అంతే దూరం, ఎంత బరువుతో కొడితే అంతే బరువు. ఈ 2 సూత్రాలు మన నిత్య జీవితాలు ఎక్కడ చూస్తామంటే, క్యారమ్ బోర్డ్ ఆడతాం మనం, కాయిన్స్ 1 by 1 పెట్టుకుంటాం. ఒకరికి బ్లాక్ వస్తే ఒకరికి వైట్ వస్తాయి. నాకు వైట్ వచ్చినాయి, నేను స్ట్రైకర్ తీసుకొని నా కాయిన్స్ని కొట్టినప్పుడు నా స్ట్రైకర్ పోయి కాయిన్స్ కింద కూర్చున్నది, ఓ కాయిన్ బయటికి వెళ్ళిపోయింది. మీకు అట్లా ఎవరికైనా జరిగిందా? అది మొదటి సూత్రం. కాయిన్ యొక్క బరువు స్ట్రైకర్ యొక్క బరువు సమానం, అందువల్ల ఒక బరువు పోయి కూర్చున్నది, ఒక బరువు బయటికి వెళ్ళిపోయింది. 2వ సూత్రం ఎక్కడ చూస్తామంటే, మీ స్కూల్లో 2 పిల్లలు కొట్టినాట అర్థం మీరు అంతా చూస్తున్నారు. భూమి ఒకటి ఉంది, చేతిలో ఒకటి ఉంది. చేతిలో కొట్టి తీసుకొని భూమి మీద కొట్టిని కొడతాడు. ఈ కొట్టిన కొట్టి పోయి ఆనే కూర్చుంటుంది, తగిలిన కొట్టి కొంత దూరం పోతాడు. గమనించింది కదా. అయితే ఆడ 2 ఆడుతున్నారు కదా, ఒకటి తగిలిన కొట్టి ఫస్ట్ కొట్టినప్పుడు, ఫస్ట్ ఓడి కొట్టినప్పుడు ఎక్కువ దూరం పోయింది, 2 ఓడి కొట్టినప్పుడు తక్కువ దూరం పోయింది. అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఒకడు గట్టికి కొట్టిండు, ఓడి మెల్లె కొట్టి అనుకుంటామా లేదా? మరి ఇక్కడ పాఠం ఏం చెప్తుంది? ఎంత దూరంకి వెళ్ళి కొడితే అంతే దూరం అని చెప్తుంది. మొదటోడు ఆటలో మంచి ప్రాక్టీస్ ఉన్నాడు, మీ ఫ్రెండు, వాడు చెయ్యి గుంజి కొట్టాడు. చెయ్యి గుంజి కొట్టాలి కదా, భూమి నిండా కొట్టి కానీ చీకొట్టి వరకు ఎంత దూరం ఉందో అంతే దూరం పోయింది. 2ఓడు గెలిపే జయం, తాకాలే ముందరికి పోయినప్పుడు దూరము తగ్గింది, అప్పుడు అంతే దూరం పోయింది. మనం అనుకున్నప్పుడు గట్టికి కొట్టే, ఒకడు మెల్లె కొట్టే. సైన్స్ ఏం చెప్తుంటే, బరువులు సమానం అయినప్పుడు ఎంత దూరంకి వెళ్ళి కొడితే అంత దూరం అవుతుందని చెప్తుంది ఈ పాఠం. ఇక్కడ ఒక మంత్రశక్తిని ఉపయోగించి లోపల వస్తువు కిందికి పైకి పోతే పైకి పోతుంది. అబ్రా రాజా మంత్రమా సైన్సా? ఏం చేసింటే ఎందుకు పోయింది? చేతుల ఏం కదా, నువ్వు దగ్గర ఉండవు, ఆడకుండా దూరం ఉండడు. ఆ కిరికెళ్ళరా, వాళ్ళ కిరికెళ్తా ట్రై చేస్తా. ముందరడు చేద్దాం, మరి అప్పుడు లేచాడు. ఏమైతే చేయాలి, ఏం కాదు. రాచిన చేయరా ప్రయోగం. కిరికెళ్ళి రైట్
జరుగుతలేరు వాళ్ళు ఎవరు రాఘవేంద్ర ఉండే కదా ఏమే కుతాను పోరా రామని రామాంజీ చేయరా ట్రై ఏం కాదు పైన ఒక కేటేరా ఫస్ట్ వస్తావా ట్రై చేస్తావా ఏమి రైట్ ఈ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సరే మనం సార్ పేపర్ మీద రాసినానుకో ప్రెషర్ అని సార్ ప్రెషర్ అంటున్నారంటే ప్రెషర్ అంటే మనం రైట్ కొట్టాల్సింది మార్కులు వేయాల్సింది కానీ ఆ ప్రెషర్ ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకునేది ప్రాక్టికల్ ఈ పైన ఎంత ఒత్తినా రాదు ఈ కింద బాటిల్ వస్తే వస్తుంది ఓకే మీకు కనిపించకుండా నేను వెనక్కి పక్క బొట్టన వేలు పెట్టి మెల్లె నొక్కుతుంటుంది నొక్కితే కిందికి వస్తుంది విడిచిపెట్టినప్పుడు పైకి వస్తుంది చూదా చూదా అంటే వస్తుందా ఇక్కడ లోపల టెస్ట్ ట్యూబ్ ఉంది పరీక్ష నాళిక ఆ పరీక్ష నాళికల నీరు గాలి సమానం ఉండదు ఈక్వల్ వాటర్ ప్లస్ ఎయిర్ ఈక్వల్ ఉండదు